ఇప్పుడు జరుగుతున్న ఈ ఎంక్వైరీల పైన మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగంగా ఈరోజు మా నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో మరి ఓ పక్క కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, అదేవిధంగా మా యువ నాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని ఇది మూడోసారి నోటీసులు ఇచ్చి మరి పిలవడం జరిగింది. అక్కడ వాస్తవంగా జరిగింది ఏమీ లేదు. కానీ ఎన్నిసార్లు పిలిచినా మేము సహకరిస్తామని చెప్పినప్పటికి కూడా ఏది ఏమైనా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టి జైల్లో వేస్తే ప్రశ్నించడం తగ్గుద్ది, మేము చేసేటువంటి అక్రమాలని వీళ్ళెవరూ అడ్డుకునేటువంటి వాళ్ళు లేకుండా మేము దోసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదని చెప్పేసి భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పేంత వరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. సో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోతున్నారని, దానికోసమే మీ మీద ప్రభావం చూపిస్తున్నారని చెప్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? అంటే అడ్డగోలుగా అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలేక చతికిలబడ్డటువంటి కాంగ్రెస్ నాయకత్వం చివరికి ఏం చేయాలో అర్థం కాక మరి డైవర్ట్ పాలిటిక్స్తో టైంపాస్ చేస్తూ ప్రజా సమస్యల్ని గాలి కొదిలి ప్రశ్నించేటువంటి గొంతుకలను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారికి నోటీసులు అని చెప్పేసి మరి ఇటువంటి రాజకీయం మానుకోవాలి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు మీరు చేసే అక్రమాలని బహిర్గతం చేసి ప్రజాక్షేత్రంలో ప్రజలకు చైతన్యం చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందుకనే వీళ్ళు ఏది చేతగాక ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్కి మరి తెరలేపడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఇప్పుడు జరిగే ఎంక్వైరీల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎటువంటి ప్రభావం పడబోతుందని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఒక గొప్ప నాయకుని ఆదర్శాలతో నడిచేటువంటి పార్టీ. ఇటువంటి మరి తాటాకు చప్పులకు భయపడేటువంటి నాయకత్వం కాదు, కార్యకర్తలు కాదు. ఉద్యమంలో పనిచేసినటువంటి మరి కార్యకర్తలు, బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. ఇటువంటి వాళ్ళకి ఎవ్వరికి భయపడేటువంటి ప్రసక్తే లేదు. మాకు ఇంకా వాళ్ళు ఎంత అనగదొక్కాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అంత ఉవ్వెత్తున ఎగిరిపడతారు. ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యపరుస్తాం. భవిష్యత్ కాలంలో ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బొందబెడతాం.